ఓకే గురుగారు. మరి సింహరాశి వారికి వచ్చేసి ఈ సెప్టెంబర్ మాసంలోని మరి వీరి గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? మరి ఈ మాసంలోని మరి వీరికి ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ యొక్క సింహరాశి స్థితి చూసినట్టయితే మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం. ఇది సింహరాశి స్థితి. ఈ సింహరాశికి మనం చూసినట్టయితే రవి 12లో ఉంటాడు. తదుపరి 17వ తారీఖు నుంచి జన్మస్థ రవి. తర్వాత జన్మస్థ నుంచి కన్యా రాశికి సంచారం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో రవి సంచారం ఉంటుంది. 17వ తారీఖు కన్య సంక్రమణం కాబట్టి. తర్వాత శుక్రుడు ఈ యొక్క 2వ స్థానంలో ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. అట్లాగే తర్వాత బుధుడు జన్మరాశి సంచారం 6వ తారీఖు నుంచి సింహరాశికి. అట్లాగే ఈ యొక్క శని 6వ స్థానం వక్రగతే ఉన్నాడు. మళ్ళీ ఈ యొక్క రాహు 8వ స్థానంలో సంచారం. మళ్ళీ గురువు 10వ స్థానంలో సంచారం, కుజుడు 11వ రాశిలో సంచారం. ఈ యొక్క గ్రహస్థితి చూస్తే సింహరాశి వారికి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఈ యొక్క నవంబర్ దాకా కూడా, అంటే ఈ మాసంలో కూడా దానిలోనే ఉంటుంది. ఎందుకు అంటే ఇబ్బందుల నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంది. అవునమ్మా, ఎందుకంటే వక్రగతి శని ఎప్పుడైతే ఉన్నాడో 6లో ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు కొంతగా బయటపడే అవకాశం ఉంది. తర్వాత అట్లాగే ఈ యొక్క శుక్రుడు అట్లానే ద్వితీయ స్థానంలో సంచారం నీచ స్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం చాలా తక్కువగా పెట్టుకోవడం మంచిది. ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల ఇంకా అది ఎక్కువ విపరీతమైన చర్యలకు పోయే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళని శ్రద్ధగా చూసుకోవటం అనేది మంచిది. బతిమలాడుకోవడం అనేది మంచిది. తర్వాత కుటుంబంలో కొంత వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి 100కి 100%. ఇక వస్తే మాత్రం వాటిని ఎక్కువ పట్టించుకోవటం వల్ల అనర్థాలకు దారితీస్తుందో పట్టించుకోకుండా ఉండడం అనేది మంచిది. తర్వాత బుధుడు జన్మస్థితిలో సంయమనం పాటించండి. ప్రతిదానికి తొందరపడి మాట్లాడటం అనేది చేయకండి. సంయమనం పాటించండి, ఆచితూచి వ్యవహరించండి, సమయస్ఫూర్తి ఆలోచన చేయండి. సమయస్ఫూర్తి ఆలోచన చేస్తే, యుక్తిగా ఆలోచన చేస్తే ఏదైనా కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అంతేగాని సమయస్ఫూర్తి ఆలోచన లేకుండా ముందరకు పోయి ఒక మాట అనేసి మళ్ళీ నోరు ఖర్చుకోవటం అనేది మంచిది కాదు. తర్వాత ఈ యొక్క శని సంచారం చూసాం. రాహు చూసినట్టయితే 8వ స్థానంలో ఉన్నాడు. ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి వారు ఆరోగ్యపరంగా ఇప్పుడు కొంత బయటపడుతుంది వాళ్ళ యొక్క అనారోగ్య స్థితి అనేది చెప్పవచ్చు. అట్లాగే వీరికి ఇంకా ఏంటంటే తాత ముత్తాతలకు సంబంధించినటువంటి ఏవైతే వ్యవహారాలు ఉన్నాయి కానీ వాటికి సంబంధించి కొన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు వీరి గురించి ఎన్నో దాచిపెట్టి ఉంటారు, అవి వాళ్ళ బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ 8వ స్థానం రాహు సంచారం వల్ల వాహన ప్రమాదాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు కింద మెడ నొప్పులు ఇవి జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి కొద్ది ఎక్సర్సైజ్ వ్యాయామం చేయటం అనేది ఆరోగ్యపరంగా చాలా మంచిది. వ్యాయామం చేయటం అనేది వీళ్ళకి ఆరోగ్యపరంగా యోగా చేయండి. కావాలంటే యోగా చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి సింహరాశి వారికి. గురువు 10వ సంచారం కాబట్టి ఈ గురుడు 10 సంచారము ముఖ్యంగా చెప్పాలంటే విదేశీ వ్యవహారాలు ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి స్వదేశానికి రాదలుచుకున్న వాళ్ళు రాకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఒక్కసారి విదేశం నుంచి వస్తే వాళ్ళని మళ్ళీ ఉద్యోగం లేకుండా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి విదేశం నుంచి రాకుండా ఉండడం మంచిది. అక్కడే స్వదేశంలోనే కాకుండా అక్కడ కొంతకాలం అయిన తర్వాత రాండి. తర్వాత ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉంటారో చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీకు అవసరం లేదు. ఏదంటే టీవీలు, చెడు సావాసాలు, ఫ్రెండ్స్తో తిరగటము, ఆ సినిమాలు చూడటము, లేకపోతే ఇంకా కొత్తవి నేర్చుకోవటం ఇవన్నీ కూడా మానేయటం మంచిది. తర్వాత వీళ్ళకి ఏంటంటే అసిడిటీ అంటే ఎక్కువగా ఆహారం తిన్న తర్వాత కూడా వీళ్ళకి తొందరగా అరిగిపోవటం అనేది కొంతమందికి ఉంటుంది. అలా ఉండటం వల్ల మంట అనేది వ్యాప్తి చెందుతుంది. అబ్డామినల్ మంట అంటే మంట, కడుపు మంట అంటాం కదా, ఆ కడుపు విపరీతమైనటువంటి నొప్పిగా ఉంటుంది కాబట్టి తగినట్టుగా ఆహారం తీసుకోండి. అంటే ఎప్పుడైనా మీకు ఎంబటే అట్లా స్టార్ట్ అయింది అని అంటే ఎంబటే దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవటం వల్ల దాన్ని దహింపు అంటే జఠరాగ్నిని మనం ఇబ్బంది పెట్టకుండా మంచి కంట్రోల్ చేస్తాం. తర్వాత అట్లాగే ఈ యొక్క కుజుడు 11లో ఉండడం వల్ల వీళ్ళకి అన్నలు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు, వీళ్ళకన్నా పైన పెద్దవాళ్ళు తోబుట్టులు ఉంటారో వాళ్ళతో లాభాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడి మీకు సమస్య వస్తుంది.
వాడు పరిష్కరింపజేస్తారు. అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకొని దాన్ని ఆమోదింపజేసుకొని దాన్ని ఏదో ల్యాగ్ చేసుకొని దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు ఇంకొకరి నిర్ణయం తీసుకొని ముందరకు వెళ్ళడం అనేది మంచిది. ఓకే. ఇంకొకటి ఏంటంటే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళకి చాలా వరకు కూడా దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి శని మంచి ఉపయోగంగా ఉన్నాడు కాబట్టి కొంతవరకు రిలీఫ్ అనేది కలుగుతుంది శని వల్ల. మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నా కానీ ఈ యొక్క శని వల్ల అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతున్నారు. యాక్చువల్గా ఈ యొక్క సింహరాశికి శని అంత మంచి చేయడు, కానీ అయినా కానీ కారణం ఏంటంటే గ్రహ నాయకుడైనటువంటి రవి జన్మస్థానంలో ఉండి తర్వాత ద్వితీయ స్థానంలో సంచారం, అట్లే బుధుడు జన్మస్థాన సంచారం కాబట్టి బుధుడికి సింహరాశిలో చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మంచి ఫలితాలు అనేది గోచరిస్తున్నాయి. అందుకని సమయంతో పాటించండి, అన్ని ముందరికి వెళ్ళండి, ఆలోచన చేసుకొని మంచి ఫలితాలు వస్తాయి. తొందరపడి ఆలోచన చేయటం వల్ల మంచి ఫలితాలు రావు. ఓకే. ఓకే గురుగారు, మరి సింహరాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారు? ముఖ్యంగా రాబోయే వినాయక చవితి రోజు సింహవాహనం మీద ఉండేటువంటి వినాయకుడికి పూజ చేస్తే గనక చాలా మంచి ఫలితాలు వస్తాయి. దాన్నే హేరంబ గణపతి అంటారు. ఈ హేరంబ గణపతి గనక పూజ చేసినట్లయితే సింహం మీద ఉన్నటువంటి వినాయకుడిని పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వీరికి ఈ ఆటుపోట్ల నుంచి తట్టుకునే సామర్థ్యం దుర్గాదేవి శక్తి ఇవ్వాలి కాబట్టి ఆ దుర్గా గణపతి స్వరూపాన్ని ఆరాధన చేయటంలో సింహరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మనకు 32 వినాయకుల్లో దుర్గా గణపతి కూడా ఒకటి. ఈ దుర్గా గణపతిని ఆరాధన చేస్తే మంచి సత్ఫలితాలు ఉంటాయి. నైవేద్యంగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం గణపతికి, అట్లే గరిక పెట్టడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏ దేవాలయాన్ని దర్శించాలి అంటే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం మంచిది. అట్లాగే మీరు మినుముల్ని ఆదివారం రోజు నానబెట్టేసి ఆ యొక్క ఆదివారం రోజే పెట్టి గోవుకి తినిపించడం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి. అమ్మవారి గుడిలో కుంకుమార్చన కూడా చాలా విశేషంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.